లేదా నీ వ్యాపారాల కోసం, నీ లాభాల కోసం సమాజం చెడిపోయినా పర్వాలేదు. ఏమండి, నిజంగా అలాంటివి సమాజంలో ఉన్నాయనుకుంటున్నారా? ఎందుకు లేవండి. ఏమండి, ఏలూరు పట్టణంలో కైనీ గుట్కా దొరుకుతున్నాయా చెప్పండి? ఏమంటే కైనీ గుట్కలు దొరుకుతున్నాయా? దొరుకుతున్నాయి. మరి ఎవరు ఎందుకు బ్యాన్ చేయలేదు దాన్ని? ప్రభుత్వ అధికారులు, మీ చేత ఎన్నుకొనబడిన వారు, నిజంగా మనుషులను ప్రేమించే వాళ్ళు అయితే ఏంటి, ఒక ప్రభుత్వం కోసం నేను మాట్లాడలేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎందుకు మనుషులకు హాని కలిగించే ఈ భయంకరమైన విష పదార్థాలను అమ్మనిస్తున్నారు చెప్పండి? ఏమండి, మరి కొనుక్కుంటున్నారు కదండి. కొనుక్కుంటే ఏమండి, నీ పిల్లడు కొనుక్కుంటానంటాడు, నీ పిల్లడు కావాలని కొనుక్కుంటానంటాడు, వాడికి సిగరెట్ కొనిస్తావా? నాన్న నాకు కాలేజీకి వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తున్నాను, నాకు కైనీ కావాలంటే డబ్బులు ఇస్తావా వాడికి కొనుక్కోమని? అంటే నీ వాడికైతే నువ్వు ఇవ్వవు, మరి వాడు పరాయి వాడండి, వాడు చెడిపోతే నాకేంటి, వాడు ఆరోగ్యం పాడైపోతే నాకేంటి, వాడు చచ్చిపోయేవాడు, వాడి కుటుంబానికి అన్యాయం అయితే నాకేంటి? ఈరోజు సమాజంలో చూడండి ఏం జరుగుతుంది. అన్యాయం, అక్రమం ప్రభుత్వాలే ప్రోత్సహించి ఈరోజు అమ్ముతున్నాయి. ఏమమ్ముతున్నాయి? దాని మీద రాస్తారు మళ్ళా. ఏమండి, మా తప్పు లేకుండా మేము రాసేస్తున్నామండి. ఏమండి, గుట్కా ప్రాణాంతకం, కైని ప్రాణాంతకం. ఏమండి, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మరి ఇంజూరియస్ టు హెల్త్ అయినప్పుడు ఎందుకయ్యా అమ్ముతున్నావు వాటిని? దానివల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడిపోతారు నీకు తెలుసా? తాగిన మైకోలో రోడ్డు ఎక్కిన తర్వాత, వాడు స్టీరింగ్ పట్టుకున్న తర్వాత వాడికి హాని, వాడితో పాటు అమాయకులను రోడ్డు మీద ప్రయాణిస్తున్న వాళ్ళకి హాని. ఎందరు చచ్చిపోతారో తెలీదు, ఎంతమంది తాళి తెగిపోతుందో తెలీదు, ఎంతమంది పిల్లలు దిక్కులేని వాళ్ళుగా, అనాథులుగా, తల్లులు లేనివారుగా, తండ్రులు లేనివారుగా మారిపోతారో తెలీదండి. ఎందుకంటే వాడు ఎక్కిన మత్తులో ఏం చేస్తున్నాడో తెలీదు. మరి సమాజంలో ఎందుకు, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ దేశాల్లో ఈ మత్తులను ఎందుకు అమ్ముతున్నారు చెప్పండి? నువ్వు తాగినా పర్వాలేదు, చెడిపోయినా పర్వాలేదు, రోగం వచ్చినా పర్వాలేదు, నువ్వు చివరికి నీ అవయవాలని చెడిపోయి క్యాన్సర్తో మంచం పట్టి 80 ఏళ్ళు బతకవలసిన వాడు 50 ఏళ్ళకు 20 ఏళ్ళు ముందు చచ్చిపోయినా పర్వాలేదు. ఏమండి, కానీ మా వ్యాపారాలు సాగాలి, మాకు లాభాలు రావాలి అంటే ఎదుటివాడి ప్రాణం మీద నువ్వు బ్రతుకుతావా? ఏమండి, నీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగయ్యా, ఎదుటివాడు కన్నీళ్లు మంచినీళ్ళుగా చేసుకొని తాగాలనుకోవద్దు. నీకు ఆకలేస్తే నువ్వు కష్టపడి సంపాదించింది నువ్వు వండుకొని తినేయ్యా, అంతేగాని మరొకడు నోటి దగ్గర కూడు బలవంతంగా లాక్కొని కాదు. ఎదుటివాడు ఆకలితో ఉంటే అన్నం పెట్టేది దైవత్వం అయితే, ఎదుటివాడు నోటి దగ్గర ఉన్న అన్నాన్ని బలవంతంగా లాక్కునేది దుష్టత్వం కాదా?